ఇవాళ మన మార్కెట్లో 35,000 రూపాయలకి 40,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలా అమ్మగలుగుతున్నారంటే చైనా నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లని దిగుమతి చేసుకోగలుగుతున్నారు. అక్కడ చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆ ప్రైస్కి ఆఫర్ చేయడం అనేది సాధ్యమవుతుంది. అలానే భారతదేశ మార్కెట్లో గనక చైనా సంబంధించిన చాలా తక్కువ రేటుకి లభిస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ కార్స్ వస్తే బాగుంటుంది అంటే ఏ మోడల్స్ వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. సరే, నేను ఈ వీడియోలో ఎక్కడ కూడా క్వాలిటీ ఆధారంగా చేసుకుని ఈ పర్టికులర్ మోడల్స్ అయితే చెప్పట్లేదండి. కేవలం తక్కువ ధరలో ఒకవేళ ఇటువంటి ప్రైస్లో మన భారతదేశ మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తే కనుక మన భారతదేశ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. సామాన్యుడికి కూడా అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కార్లు ఉంటే కనుక ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వీడియో అయితే చేస్తున్నాను. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇవాళ ఒక సెకండ్ హ్యాండ్ కారు ఒక 35,000 రూపాయలకి 40,000 రూపాయలకి లభించేస్తున్నప్పుడు ఈవీ కార్ని ఒక 6 లక్షలు 7 లక్షలు పెట్టాలని చెప్పి కస్టమర్లు ఆలోచిస్తున్న పరిస్థితి. సో దానివల్ల ఒకవేళ ఒక 50,000 రూపాయల నుంచి నిజంగా 2,50,000 రూపాయల సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ కార్లు ఉంటే ఎలా ఉంటుంది, ఆ మోడల్స్ మన భారతదేశ మార్కెట్లో ఉంటే ఎలా ఉంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వీడియో అయితే చేస్తున్నాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. చైనా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు చవకైన ధరకి ఎక్కడ లభిస్తాయో ఒక మార్కెట్ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. అదే ఆలీబాబా అనే ఒక వెబ్సైట్. ఇక్కడ ఏ అయితే కంపెనీస్ ఆఫర్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ వివరాలు అయితే మనకు లభిస్తుంది. సో ఆ ప్లాట్ఫామ్లో నాకు అనిపించిన కొన్ని చాలా తక్కువ ధరకి ఇటువంటి మోడల్స్ వస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మీకు చెప్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, ఇది నేను ఎక్కడ టెస్ట్ రేట్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన కంప్లీట్ క్వాలిటీ మెటీరియల్ ఎలా ఉంటుందో నాకు ఏమీ తెలియదండి. కేవలం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత తక్కువ ప్రైస్కి ఎలక్ట్రిక్ కార్లు వస్తే మన భారతదేశ మార్కెట్లో కూడా కొంచెం కస్టమర్స్ ఇంట్రెస్ట్ పెరుగుతుందనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ చూసినట్లయితే లీప్ మోటార్ T03 అనే ఒక మోడల్ అనమాట. దాని వీడియో అయితే మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఈ పర్టికులర్ కార్ ఏదైతే ఉందో చాలా తక్కువ ధరకి ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. ఇది 5 డోర్ అలానే 4 సీటర్ హ్యాచ్ బ్యాక్ కార్ అనేది వీళ్ళైతే చెప్తున్నారు. బట్ 2400 మిల్లీమీటర్ వీల్ బేస్తో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో లోపల కూడా మీరు స్క్రీన్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. దీంట్లో రేంజ్ అయితే 400 కిలోమీటర్ వరకు రేంజ్ అని చూపిస్తున్నారు ఇందులో అయితే ఈ పర్టికులర్ మోడల్ పరంగా అయితే. అలానే ఇతర బ్యాజింగ్ డీటెయిల్స్ కానివ్వండి, లోపల ఉన్న ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కానివ్వండి, స్టీల్ కేజ్ బాడీతో ఎలక్ట్రిక్ కార్ లభిస్తుందంట. సో లోపల సీటింగ్ పొజిషన్ అనమాట. ఇవన్నీ కూడా ఈ కార్ యొక్క ధర 3,29,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఇదే ఎలక్ట్రిక్ కార్ని కనుక బల్క్ అమౌంట్లో ఆర్డర్ చేస్తే ఒక 500 పీసులు కనుక ఎవరైనా ఆర్డర్ చేస్తే కనుక ఆ ఎలక్ట్రిక్ కార్ని 2,00,000 రూపాయలకి ఆఫర్ చేస్తామని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారన్నమాట. ఇంకా మరిన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ డిస్క్, రేర్ డిస్క్ బ్రేక్స్తో అయితే ఆఫర్ చేస్తున్నారు. సన్ రూఫ్ కూడా ఎలక్ట్రిక్ కార్తో పాటు లభిస్తుందని చెప్తున్నారు. ఆటోమేటిక్ ఏసీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయన్నమాట. మాక్సిమం స్పీడ్ ఇక్కడ 170 కిలోమీటర్ వరకు కూడా కస్టమైజ్ చేసుకునే టాప్ స్పీడ్ అయితే ఎలక్ట్రిక్ కార్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ అనేది ఆప్షనల్ అయితే ఇస్తున్నారు. లెడ్ యాసిడ్ కానివ్వండి, లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లో అయితే యూస్ చేసుకోవచ్చు. అలానే నేను లాస్ట్ చెప్పే కార్ తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కార్ చూసుకున్నట్లయితే మోడల్ T3 అనమాట. చూడండి ఏదో లగ్జరీ టైప్ డిజైన్ కార్లా కనిపిస్తుంది కదా, బట్ ఇది కూడా చాలా తక్కువ ధరకి ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నమాట. మీరు నమ్మరు ఆ ప్రైస్ చూసిన తర్వాత. సో ఇదంతా కూడా ఎలక్ట్రిక్ కార్ వర్షన్ అనమాట. సుమారుగా 4 to 5 పర్సన్స్ కూర్చునే విధంగా అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే కనిపిస్తుంది మనకి. ఇతర ఇమేజెస్ చూస్తే ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఇతర ఇమేజెస్ అనమాట ఇవన్నీ. లోపల ఇంటీరియర్ కానీ రియర్ సైడ్ కానివ్వండి. ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ 85,000 రూపాయల నుంచి 2,45,000 రూపాయల లోపే ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంటుంది అనమాట. నేను డీటెయిల్డ్గా వెళ్తే కనుక మీకు ఈ పర్టికులర్ వీడియోలో చూపించిన కార్ ప్రైస్ అయితే 2,45,000 రూపాయలు. ఒకవేళ చాలా చిన్న కారు, ఒక 2 డోర్ కార్ అయితే ఉంది, అది 85,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు ఇదే కంపెనీలో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద కనిపిస్తున్నాయి. కియూ అనే ఒక కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ ఇది. 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు. లిథియం బ్యాటరీ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. రేంజ్ కూడా కస్టమైజబుల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో స్పెసిఫిక్ గా ఎంత రేంజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కానివ్వండి. సో పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ లో కూడా ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. సో మీకు సుమారుగా ఒక 100 కిలోమీటర్ రేంజ్ నుంచి, అంటే నేను ఇదే రెఫరెన్స్ సంబంధించిన ఇమేజెస్ ని వేరే చోట్ల కూడా సెర్చ్ చేస్తే నాకు చూపించిన రేంజ్ అయితే మీకు చెప్తున్నాను. 100 కిలోమీటర్ మినిమం రేంజ్ నుంచి 500 కిలోమీటర్ వరకు కస్టమైజబుల్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు ఈ పర్టికులర్ మోడల్. నెక్స్ట్ కార్ చూసుకున్నట్లయితే లైచాంగ్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ అనమాట. సో కార్ అయితే ఎలా కనిపిస్తుంది, 4 డోర్ కలిగిన ఒక ఎలక్ట్రిక్ కార్ ఇది. లోపల ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తున్నారు. సో ఇంటెలిజెంట్ కన్సోల్, కీ రిమోట్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. లార్జ్ స్క్రీన్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మొత్తం 5 సీటర్ ఎలక్ట్రిక్ కార్ ఇది. సో ఇది మొత్తం ఆటోమేటిక్. ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ కార్స్ ఏదైతే చూపిస్తున్నా అన్ని కూడా ఆటోమేటిక్ వర్షన్స్ అనమాట. ఏంటంటే జస్ట్ ఒక ట్యాబ్ ని అక్కడ పెట్టినట్టు కనిపిస్తుంది, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్
క్లస్టర్ డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ కింద అయితే అనిపించట్లేదు ఇది. సో బేసిక్ అయితే నాకు స్కూటర్స్ లో వాడే ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని ఈ కార్ లో కూడా పెట్టినట్టు అయితే నాకు అనిపిస్తుంది. సో వైపర్స్, రేర్స్, బ్యాక్ ముందు వైపున వైపర్స్, అలానే టైర్స్ అనమాట ఇవి. ఇక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 1,56,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట ఎలక్ట్రిక్ వర్షన్ లో. మోటార్ కెపాసిటీ 3,500 వాట్ల మోటార్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేంజ్ చూసుకున్నట్లయితే 100 నుండి 500 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ రేంజ్ అని చెప్పారు కానీ బట్ ఇక్కడ స్పీడ్ మెన్షన్ చేస్తారు. 80 to 100 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఆప్షనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలానే అల్యూమినియం వీల్స్ అనేవి ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేస్తున్నారు. 4-wheel డిస్క్ బ్రేక్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. బట్ స్పెసిఫిక్ గా ఛార్జింగ్ టైం అయితే మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఆఫర్ చేసేది మినిమం ఏసీ ఛార్జింగ్ టైం అయితే కనుక లిథియం బ్యాటరీ ప్యాక్ తో సుమారుగా ఒక 6 to 8 hours ఛార్జింగ్ టైం అయితే పట్టే అవకాశం ఉంటుంది ఈ రేంజ్ ని బట్టి. ఎందుకంటే వీళ్ళు 100 కిలోమీటర్ అంటున్నారు కాబట్టి ఆ రేంజ్ ని బేస్ చేసుకుని అయితే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ లెషంగ్ అని ఒక కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ అనమాట. దీని పేరు జీప్ అనమాట. మనకు చూడడానికి జీప్ లాగా కనిపిస్తుంది, అందుకని జీప్ అని పెట్టి ఉండొచ్చు. సో ఫ్రంట్ సైడ్ చూడండి చాలా చిన్నగా ఉంది, మరి పెద్ద కార్ అయితే కాదు, చాలా చిన్నది. 2 డోర్లు కలిగిన ఎలక్ట్రిక్ కార్ ఇది. మినీ సైజ్ కార్ అనమాట ఇది. సో 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అని చెప్తున్నారు ఇందులో. సో ఫ్రంట్ రేర్ డిస్క్ బ్రేక్ తో ఎలక్ట్రిక్ కార్ ఆఫర్ చేస్తున్న, నలుగురు అయితే కూర్చోవచ్చు అని చెప్తున్నారు. హైడ్రాలిక్ స్టీరింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. మాన్యువల్ బ్రేక్ అయితే వస్తుంది. రేర్ కెమెరా ఉంటుందంట, సన్ రూఫ్ కూడా ఉంటుందంట ఈ కార్ లో. ఎల్ఈడి లైట్స్, టచ్ స్క్రీన్ అయితే ఉండదు, రివర్స్ మోడ్ కూడా ఉంటుంది, ఎల్ఈడి ల్యాంప్స్, ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండదు, ఇటువంటి సేఫ్టీ అయితే ఉండదు అనమాట. 0 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటున్నాయి. ఈ కార్ ప్రైస్ 1,19,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆర్డర్ పెరిగే కొద్ది 9 నుండి 26 సెట్లు ఆర్డర్ చేస్తే 1,16,000, 27 పైగా కొనుగోలు చేస్తే 1,14,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక చివరిగా దీని పేరు హైయాన్ అని సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ అనమాట. చైనీస్ ఈవీ సోలార్ కార్ అనేది పేరు అయితే పెట్టారు. చాలా చిన్న కార్ ఇది. ఇది కూడా చూడడానికి టాయ్ లెక్క కనిపిస్తుంది. సో మన ఇట్లా ఇంత ప్రైస్ అంటే మీకు ఈ ఎలక్ట్రిక్ కార్ కేవలం 53,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అని చెప్తున్నారు. సో మన ఎక్కువగా సేఫ్టీని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. జస్ట్ ఏదో బాగా లోకల్లో చిన్న చిన్న ఏరియాస్లో తిరగడం తప్పిస్తే మనం సిటీల్లో అంత స్పీడ్ కూడా వెళ్దాం ఈ కారు. బట్ ప్రైస్ పరంగా మాత్రం దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను కాబట్టి ఒక 2 డోర్ కలిగిన ఎలక్ట్రిక్ కార్ అనమాట ఇది. సో 60 వోల్ట్ ఆపరేషన్ తో 1000 వాట్ మోటార్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే పనిచేస్తుంది. 12 అంగుళాల టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 800 kg వరకు లోడ్ అయితే మోస్తుందని చెప్తున్నారు. ఇక దీంట్లో మనకి ఛార్జింగ్ టైం వచ్చి సుమారుగా ఒక 8 to 10 hours ఛార్జింగ్ టైం అయితే పెట్టాలి. 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తోనే. లిథియం తో కనుక ఇంకొంచెం ప్రైస్ అయితే అవుతుంది. వీళ్ళు మెన్షన్ చేస్తున్న ప్రైస్ వచ్చి లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్రైస్ మాత్రమే వీళ్ళైతే డిస్ప్లే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 53,440 రూపాయలు. ఒకవేళ 20కి పైగా కార్లను ఆర్డర్ పెడితే 51,716 రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్తాను కదండి. సో ఇక్కడ అలీబాబా అనే ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో చైనా సంబంధించిన సప్లయర్స్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో అయితే వాళ్ళ కార్స్ అయితే పోస్ట్ చేస్తారు. ఇది డైరెక్ట్గా ఒక కస్టమర్ కొనుగోలు చేస్తే కనుక ఈ కారు కాస్ట్ కన్నా 2 రెట్లు ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీని నుంచి మీరు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకురావాలి కాబట్టి ఐదర్ వాటర్ కానివ్వండి, ఆ వెహికల్ మీరు ఆర్డర్ పెట్టిన డెలివరీ చేసుకోవాలి కదా. సో ఇది నేను ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనుగోలు చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు. ఒకవేళ ఒక కంపెనీ వాళ్ళు కనుక ఇండియాలో ఇటువంటి కార్స్ని తీసుకొస్తే కనుక వాళ్ళకి ఎడిషనల్ అమౌంట్ అయితే అవుతుంది. అంటే ఈ కార్స్ని ఎంత ఆర్డర్ ఇక్కడ మీకు చూపించాను కదా, మినిమం ఆర్డర్ పెరిగే కొద్దీ కార్ రేటు తగ్గుతుంది. అలాగా ఎవరైతే కంపెనీస్ కనుక ఒకవేళ ఇండియాలో ఇటువంటి కార్స్ని తీసుకొద్దాం అనుకుంటే కనుక వీళ్ళకి మినిమం ఆర్డర్ ఒక 300-500 యూనిట్స్ పెడితే కనుక వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఏదైతే ఉంటుందో ఒక 50 లక్షలు అయిందో లేకపోతే 30 లక్షలు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అయింది అనుకోండి, ఓవరాల్ వెహికల్స్ మీద వెహికల్స్ అన్ని పెరుగుతాయి కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ దాని మీద మినహాయించుకుని ఈ కార్ని ఇక్కడ సప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఏదో ఇండివిజువల్గా బయర్ తీసుకునే వెబ్సైట్ అయితే కాదండి, కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఈ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసుకోవాలనుకుంటే కేవలం ఒక సప్లయర్ ప్రకారంగా ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు చైనా నుండి తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ డైరెక్ట్గా అమ్ముతున్నారు కాబట్టి ఒకవేళ ఎవరైనా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఆ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్ని అమ్మితే కనుక ఇటువంటి తక్కువ ప్రైజ్లో ఎలక్ట్రిక్ కార్స్ తీసుకొస్తే స్టార్టింగ్లో మీకు చూపించాను ఒక సెడాన్ టైప్లో మంచి లుక్తో ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ అయితే 2.5 లక్షలు పోనీ ఒక 3,50,000 రూపాయలకైనా కూడా మన ఇండియన్ మార్కెట్లోకి వస్తే చాలామంది ఇంట్రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ ఒపీనియన్తో మాత్రం ఎలక్ట్రిక్ కార్స్ చెప్తున్నానండి. మరి చైనాలో ఇంత తక్కువకి ఎందుకు దొరుకుతుందంటే సుమారు ఒక 20 సంవత్సరాల పైనుంచి వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో చాలా వరకు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. కొన్ని వందలాది ఈవెన్ కొన్ని వేలాది ఈవీ సంబంధించిన కంపెనీస్ అయితే ఉన్నాయి. కాంపోనెంట్స్ ఎకో సిస్టమ్ అంతా కూడా వీళ్ళ దగ్గర బిల్డప్ అయ్యి ఉందన్నమాట. బ్యాటరీ ప్యాక్ సంబంధించిన టెక్నాలజీ అంతా ఉంది కాబట్టి ఈవెన్ లేబర్ కాస్ట్ కూడా చాలా తక్కువకు లభిస్తుంది కాబట్టి చైనాలో ఇంత చవకగా అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతున్నాయి. సో అందుకనే మీకు ఒక 50,000 రూపాయల నుంచి ఈవెన్ ఒక 53,000 రూపాయల నుంచి అక్కడ ఎలక్ట్రిక్ కార్ అయితే దొరుకుతుంది. బట్ అదే యాస్టీజ్ ఇండియాలో అయితే అంత ప్రైస్కి లభించదు. కానీ ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడ వేరే వాళ్ళు సప్లై చేసి ఇక్కడ అమ్ముదా అంటే ఈవెన్ 1,10,000
అది ఒక 1,50,000 రూపాయల సెగ్మెంట్లో పెట్టినా కూడా ఆ తక్కువ ప్రైజే కనిపిస్తుంది మనకి. 1,50,000 రూపాయల కార్ వస్తుందంటే కొంచెం బాగానే ఉంటుంది కదా చూడడానికి. సో నాకు తెలిసి ఇదే కార్ని 2 లక్షలు కూడా అమ్మే అవకాశాలు అయితే ఉండదు. ఇది ఓవరాల్గా చైనా దేశం నుండి కొన్ని ఎలక్ట్రిక్ కార్లు మన దేశంలోకి వస్తే బాగుంటారని అనిపించిన కొన్ని వెహికల్స్ అయితే మీకు చెప్తున్నాను. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.